ప్రేమను అంగీకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గాయత్రి. I too love you. ఇట్లాంటి విషయాలు జోకులేందప్ప. నువ్వు నీ అక్క చేసే అక్రమాలు ఇవాళ బయట పెట్టకుంటే తండ్రిగా నేను తప్పు చేసిన అవుతాను. ఎస్ఐ గారు, నాతో రండి. నా కొడుకు సప్లై చేసే డ్రగ్స్ ని నేను చూపిస్తాను. ఏంద్రా, నన్ను భయపెడుతున్నావా ఏంది? మీరు పదండి ఎస్ఐ గారు. పూజ గదని వెతకుండా వచ్చేసారు కదా? అవును సార్. అమ్మవారి విగ్రహం వెనకాల సూట్ కేసు ఉంటుంది, బయట తీయండి. డ్రగ్సే కదా? అవును సార్. వద్దురా, ఇలాంటి పనులు మంచివి కాదురా అని నా కొడుకుకి కూతురికి 1,00,000 సార్లు వేమన పద్యాలు సుమతి శతకాలు చెప్పినట్టు చెప్పాను. ఎన్ని చెప్పినా తండ్రి మాట అంటే గౌరవం లేదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే మన సొసైటీకి ప్రాబ్లం. తీసుకెళ్ళండి. అబ్బా, ఇలా చేస్తామనుకోలేదు. అరే, మంచి దారిలో నడవమని చెప్పడం తప్ప. నా మాటలు వినుంటే ఇద్దరు IAS IPS అయ్యేవాళ్ళు. తమ్మా చెప్తే నమ్మలేదు గాని నీకు నిజంగానే పిచ్చి పట్టిందప్పా. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. ఎస్ఐ గారు, ఇంకా డిస్కషన్ ఏంటి? రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా, ఇంకా తీసుకెళ్ళండి. తప్పు చేసిన పిల్లల్ని పోలీసులకు పట్టించి మీరు గ్రేట్ ఫాదర్ అనిపించుకున్నారు సార్. పదండి సార్, పదండి మేడం. ఏం చేసుకుంటావు చేసుకో. ఇది డ్రగ్స్ కేస్, చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. అనవసరంగా కాంప్లికేటెడ్ చేసుకోకండి. పదండి పదండి సార్. ఎస్ఐ గారు, వీడిని చంపేస్తారు, తీసుకెళ్ళండి. రండి, పట్టుకోండి, తీసుకెళ్ళండి. నువ్వేం చేస్తావు అర్థమవుతుందా? నీ సంగతి బయటకు వచ్చాక చెప్తా. మొత్తానికి నేను చెప్పింది చెప్పినట్టు చేశారు మావయ్య. నా పిల్లల్ని నేనే పోలీసులకు అప్పగిస్తానని ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఏది చేసినా వాళ్ళ మంచి కోసమే కదా మావయ్య. అవునమ్మా. 2 వారాలు వాళ్ళను బయటకు రాకుండా చేసి నా దీక్ష పూర్తి చేసి నేనే వెళ్లి వాళ్ళకి బెయిల్ ఇచ్చి తీసుకొస్తానమ్మా. అవును మావయ్య, వాళ్ళిద్దరు 2 వారాల లోపలే ఉంటే మిమ్మల్ని ఎవరూ ఎటూ చంపలేరు. ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళొస్తానమ్మా. అలాగే మావయ్య. చూసారా సాధన గారు, వజ్రముని చేతే వాడి పిల్లల్ని ఎలా అరెస్ట్ చేయించాను? వాళ్ళు ఇంకెప్పటికీ బయటికి రాకుండా చేస్తాను.
గాయత్రి గాయత్రి నీ రాకుమారుడు నీ కళ్ళ ముందరే ఉన్నాడు కదా, 7 సంవత్సరాలు అవతల ఉన్నట్టు ఫోటో చూసుకుంటున్నావు ఏంటి? మీరు ఒక్క క్షణం కనిపించకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అందుకే మాటి మాటికి మీ ఫోటో చూస్తున్నాను. నాకు మాత్రం నీ ఫోటో చూడాలనిపించట్లేదు. అదేంటి? ఎందుకంటే నీ ఫోటో ఇక్కడ ఉంది. ఒకప్పటి సోదే మళ్ళీ మొదలు పెట్టారు. నా స్వీట్ హార్ట్ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? యా. ఏంటది? చెప్తే ఏం బాగుంటుంది, చూస్తే థ్రిల్గా ఉంటుంది. ఓపెన్ ఇట్. జస్ట్ ఓపెన్ ఇట్. ఏంటి పాముని చూసి షాక్ అయినట్టు అయిపోయావు? తీసుకొచ్చింది లవ్ బర్డ్స్నే కదా. అవునవును. గాయత్రి, ఇదే ఎందుకు తీసుకొచ్చానో గెస్ చేయి. మీరు చెప్తేనే బాగుంటుంది. గెస్ చేయలేకపోయినా నొప్పుకో, అప్పుడు చెప్తాను. ఒప్పుకున్నాను. దట్స్ గుడ్. ఇదెవరో తెలుసా? నేను. ఇది నేను. ఇది నువ్వు. ఇది మీరు. ఇక్కడున్నాయే, ఇది బుల్లి గాయత్రి, ఇదేమో జూనియర్ గాయత్రి, ఇది బుజ్జి కిరణ్, జూనియర్ కిరణ్. ఏమైంది గాయత్రి? ఎందుకు ఈ కన్నీళ్ళు? ఏమీ లేదండి. మరి ఎందుకు ఎమోషనల్ అయ్యో? మన గతాన్ని గుర్తు చేశారు కదా, అందుకు. నువ్వెప్పుడు బాధపడకూడదు. వీళ్ళ తొక్కలలో చూళ్ళకు చేస్తున్నాను. ఇది బాధ కాదండి, ఆనందం.
ఎవరు లేని నాకు అన్నీ మీరే అయ్యారు కదా, అందుకే ఈ ఆనందం. సో గిఫ్ట్ బాగా నచ్చిందనమాట. చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. నిహారిక ఇలా రా. రా. గాయత్రి నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని చెప్పావు కదా, ఇప్పుడు చూడు ఎంత క్లోజ్ అయిపోయాము. నిన్న గాయత్రి నాకు ఎలా ప్రపోజ్ చేసిందో చూస్తుంటే ఇంకా థ్రిల్ అయ్యేదానివి తెలుసా. అవునా? మ్మ్. అవును నిహారిక, నేను కూడా అంత గొప్పగా ప్రపోజ్ చేస్తానని అనుకోలేదు. వెరీ గుడ్ గాయత్రి, కిరణ్ ని కొట్టేశాం. యు ఆర్ వెరీ లక్కీ. కొట్టేయడానికి కిరణ్ గారు వస్తువు కాదు నిహారిక, అదృష్టం. ఆ అదృష్టం నాకు మాత్రమే సొంతం. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది నిహారిక. ఎనీవేస్, కంగ్రాట్స్. గాయత్రి లాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా దొరకడం నీ అదృష్టం కూడా. ఎగ్జాక్ట్లీ. సరే, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. గాయత్రి, ఇది జాగ్రత్త. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గిఫ్ట్, ఇట్స్ మై హార్ట్. గిఫ్ట్లు చూసి మురిసిపోకు గాయత్రి. ఇంత గొప్ప గిఫ్ట్ ని చూసి కూడా మురిసిపోకపోతే ఇక జీవితం ఎందుకు? ముందు షేక్ హ్యాండ్ ఇవ్వు. ఇవ్వు నిహారిక. నువ్వు బ్యాడ్ గర్ల్ అయినా గుడ్ గర్ల్ లాగా చాలా మంచి పని చేశావు. నీ వల్లే నా భర్త నాకు మళ్ళీ దగ్గరయ్యాడు, గాఢంగా ప్రేమిస్తున్నాడు, మంచి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చేస్తున్నాడు. ప్రేమికురాల నుంచి భార్యనయ్యాను, భార్య నుంచి మళ్ళీ ప్రేమికురాలయ్యాను. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ప్రేమించే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు? పెళ్ళైన ఏ ఆడదానికి దక్కని అవకాశం నాకు దక్కింది. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. ఒక్క మాట, నువ్వు నా దగ్గరకొచ్చి డ్రామాలాడినంత మాత్రాన నా కిరణ్ ప్రేమ నాకు చేరదనుకున్నావా పిచ్చిదానా?
బాబా, నువ్వు చెప్పిన దీక్షని దిగ్విజయం చేయటానికి చివరికి నా పిల్లల్ని కూడా అరెస్ట్ చేయించాను. ఎంతో నియమనిష్టలతో కఠోర దీక్షతో ఈ ముష్టి దీక్ష చేస్తున్నాను. నా సమస్యలను తీర్చు బాబా. సరే బాబా, నాకు అడుక్కు తినటానికి టైం అయింది, వెళ్ళొస్తాను. మావయ్య, మీకోసం స్పెషల్ చికెన్ బిర్యానీ చేశాను, తిందురుగాని రండి. వద్దమ్మా, ఇంకో 2 వారాలు అడుక్కు తింటే దీక్ష పూర్తయిపోతుంది. ఈ ఒక్క పుట్టకి ఏం కాదులేండి మావయ్య. వద్దమ్మా, దీక్ష ఎంత నిష్ఠతో చేస్తే అంత మంచిది. మీరు గ్రేట్ మావయ్య, మీ కమిట్మెంట్ సూపర్. నా పిల్లల్ని నేనే దగ్గరుండి అరెస్ట్ చేయించాను. అంతవరకు బానే ఉంది, కానీ వాళ్ళు ఏం తింటున్నారో ఎలా ఉన్నారో అని చాలా దిగులుగా ఉందమ్మా. వాళ్ళిద్దరికీ ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఎంతైనా తండ్రిని కదా, బాధగా ఉందమ్మా. ఎందుకు బాధపడ్డం? ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. ఇప్పుడు వెళితే వాళ్ళు నిజంగానే నన్ను చంపేస్తారు. అసలే దరిద్రం నాతో ఆటలాడుకుంటుంది. ఆ, మీరేం బాధపడకండి మావయ్య గారు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి వాళ్ళకు మంచి భోజనం ఏర్పాట్లు చూడు. ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఏర్పాటు చేసిరా అమ్మా. కారు వద్దా మావయ్య? ఏంటమ్మా పరాచకం? నేను నిజంగానే అన్నాను మావయ్య. ఓ, స్టేషన్లో కారెక్కి తిరగలేరు కదా, సారీ మావయ్య. ఒక్క నిమిషం. ఈ డబ్బు తీసుకెళ్లి పోలీసులకు లంచంగా ఇవ్వు. మనం ఏం చెప్తే అది చేస్తారు. నాన్ వెజ్ దగ్గర ఎక్కడ తగ్గొద్దని చెప్పు. 2 వారాలు మేనేజ్ చేస్తే చాలు. అలాగే మావయ్య, మీరు చెప్పినట్టు లంచం ఇచ్చి రిషికి వదినికి కావాల్సిన ఏర్పాట్లు చేసొస్తాను, సరేనా? సరేనమ్మా. మీరేం బాధపడకండి మావయ్య. తొందరగా వచ్చి అక్కడ విశేషాలు ఏంటో చెప్పమ్మా. ఈలోగా నేను వెళ్ళి అడుక్కు తినొస్తాను. అలాగే మావయ్య. హా. నీ కూతురికి కొడుక్కి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు తినిపించొస్తాన్రా. ఈ లోపు నువ్వు అడుక్కు తినరా. ఆ గాయత్రి కిరణ్ల గురించి ఆలోచించి ఆలోచించి బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. కూల్ చేయడానికి ఇలా ఐస్ క్రీమ్స్ తినాల్సి వస్తుంది. నన్ను నీ వైపు ఎప్పుడు తిప్పుకుంటావు? నువ్వు నా దాన్ని ఎప్పుడవుతావు? నిహారిక, నన్ను నీ వాడిని ఎప్పుడు చేసుకుంటావమ్మా?
నాదిరా నాదిరా ఏయ్, నాది ముందు నేను చూశాను. నేను చూశాను. నా నిహారిక నోట్ నుండి జారిపడ్డ అమృతం రాది. నా సిలక నోట్లోంచి జారిపడ్డ జామ్ పండు రాది. నాది 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 నా చెయ్యిలాగా నాదిరా. గంజాయి తోటల్ని తగలబెట్టేలా చేశాను. ఆస్తి పత్రాల్ని వజ్రముని తన చేతులతో తనే కాల్చుకునేలా చేశాను. చివరికి ఆ వజ్రముని చేతే రిషిగాన్ని శశిముఖిని అరెస్ట్ చేయించాను. నెక్స్ట్ ఏంటో తెలుసా? వాళ్ళని లాకప్ లోనే చంపించేస్తాను. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా కాళ కాళ కాళుకు ఝాల ఝాల ఝాలకు పైసా పైసా